ఒప్పుకుంది, అవిక ఒప్పుకుంది. అండ్ కలిసి మ్యూచువల్గా డిస్కస్ చేసుకునే చాలా సీన్స్ అలా ఇద్దరం చేసుకోవడం జరిగింది. స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ రాసుకున్నవి ఓకే, బట్ యాజ్ యాక్టర్స్గా కూడా ఇద్దరం కంఫర్టబుల్గా ఉండాలి, స్పెషల్లీ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండాలి. నాదేముంది, నేను టార్చర్ని ఇస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు, టార్చర్ పడే అమ్మాయి ఫస్ట్లీ ఒప్పుకోవాలి కాబట్టి. సో అవిక షీ వాజ్ వెరీ 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 కోఆపరేటివ్, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. సో థ్యాంక్స్ టు అవిక ఫర్ దట్. నా పర్ఫార్మెన్స్ గురించి మీరు అందరు రాశారంటే క్రెడిట్ ఖచ్చితంగా అవికాకి ఇవ్వాల్సిందే. ఓకే, సినిమాలో 3 సీన్లు ఉన్నాయి. అంటే సీన్లు అంటే కొంచెం అటు కార్ సీన్ ఒకటి, అటువంటి చేసేటప్పుడు బయట ఆడియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ చూడటానికి ఆనందిస్తారు, కానీ చేసేటప్పుడు కంఫర్ట్ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయి నీకు కానీ అవికాకి కానీ? లొకేషన్లో ఎంతవరకు కంఫర్ట్ ఉంటుంది? 100% కంఫర్టబుల్గా ఉండదు, అస్సలు కంఫర్ట్ ఉండదు. ఎన్ని సినిమాలు మనం యాక్ట్ చేసినా అది యాక్టింగ్ అని తెలిసిన, యాక్షన్ కట్కి మధ్యలోనే మనం ఉంటామని తెలిసినప్పటికీ కూడా చేసేటప్పుడు ఒక చిన్న ఎంబారసింగ్గా ఉంటుంది. అంటే అనుకోవచ్చు మీ పనే అదిగా, మీకు డబ్బులు ఇస్తున్నారుగా చేయడానికి ఏంటి అని. ఎంత ఫస్ట్ మనం అందరం హ్యూమన్స్, తర్వాత యాక్టర్స్, డాక్టర్స్, పైలట్స్, లాయర్స్. ఇది ఫస్ట్ అట్ హ్యూమన్ లెవెల్లో ఒక లోపల మన ఎమోషన్ ఒకటి ఉంటుంది కదా. అలా కంఫర్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా, కంఫర్టబుల్గా ఉండదు. రొమాంటిక్ సీన్స్ కానీ ఇవన్నీ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం. యాక్చువల్గా కార్ సీన్ చేసేటప్పుడు షూట్ క్యాన్సిల్ అయిందండి. యాక్చువల్గా ఫస్ట్ అవిక గారు ఒప్పుకోలేదు అది చేద్దాం అనుకున్నప్పుడు. తర్వాత ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆవిడకి నేను మొత్తం ఒకసారి నెరేట్ చేసి ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆవిడ నొప్పించి అప్పుడు మళ్ళీ షూట్కి వెళ్ళాం అనమాట. అది లేడీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది పర్టికులర్గా? రెండు మూడు సీన్లు అది లేడీస్ నుంచే బాగా రెస్పాన్స్ వచ్చింది సార్. బాగా వాళ్ళకి బాగా నచ్చింది సినిమా, బాగుందని. నేను నిజంగా చెప్తున్నాను, పర్టికులర్గా కార్ సీన్ గురించి మీరు ఏదైతే చెప్పారో, ఆ తర్వాత నేహ కాలేజ్లోకి నడుచుకుంటూ వెళ్తుంది, బాత్రూంలోకి వెళ్తుంది, బ్లడ్ చూపిస్తాం. నాకు నిజంగా నిన్న మా అక్కనే చెప్పారు, ఆ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉందిరా. నా సొంత అక్క, మా అక్క చెప్పింది. నేను కూడా యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, ఓకే ఈ క్యారెక్టర్లో స్టోరీ టెల్లింగ్లో పార్ట్గా ఇది తీసేద్దాం అనుకున్నాను. ఐ మీన్ చేద్దాము, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, బట్ నేను ఎంతైనా ఇబ్బంది పడతారు, దాని గురించి నన్ను తిడతారు, నన్ను డైరెక్టర్ని అనుకున్నాను. బట్ ప్రామిస్గా మా అక్క చెప్పింది నాకు నిన్న రాత్రి, అరే ఆ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించిందిరా, చాలా బాధ వేసింది అని చెప్పింది. సో లేడీస్ ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు ఇలాంటి కొన్ని విషయాలకి. అంటే ఆడవాళ్ళు ఫేస్ చేసే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అది మనకు తెలియదుగా, మన పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అరే ఇలాంటివి జరుగుతోంది సొసైటీలో, వీటిని అడ్రస్ చేశారు అనేటువంటి ఫీలింగ్లో అమ్మాయిలు అయితే ఉన్నారు. సైక్ సిద్ధార్థ్ కానీ అగ్లీ స్టోరీ తర్వాత నందు ఓటీటీ రేట్స్ బాగా పెరిగినాయి. సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ, దండోరా వీటి వల్ల నిజంగా ఒక బేస్ ప్రైజ్ వచ్చింది, బాగా పెరిగింది అని చెప్పి నేను ఏదో చెప్పేయటం కాదు. ఒక బేస్ స్లాబ్ ఉంటుంది కదా, నందుతో ఇంత డబ్బులతో తీస్తే ఇంత మిగుల్చుకోవచ్చు అనేటువంటి ఒక బేస్ స్లాబ్ అయితే ఏర్పడింది. బహుశా అది తెలిసే నాతో ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ అందరు కమిట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, కాంగ్రెస్ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తుంటే కొంచెం ఏంటి డిఫరెంట్గా ఉన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది ఎలా తీసుకెళ్తారు అనుకున్నాం, బట్ సెకండ్ హాఫ్ అల్టిమేట్. బట్ అంటే మీ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే బిఫోర్ ఫిలిమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలాంటి మూవీ ఒప్పుకోవాలంటే నిజంగా ఛాలెంజింగ్. సో నెగిటివ్గా వెళ్తుంది, సో ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలియదండి. బట్ మీకు ఆ డైరెక్టర్ చెప్పేటప్పుడు సో ఎలా అనిపించింది? సో ఇది మనకి కరెక్ట్ అనుకున్నారా? బ్రో నేను కథ విన్న రోజునే ఇలా ఒక థ్యాంక్ యూ ప్రెస్ మీట్ ఉంటే మీడియా నన్ను ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ విషయంలో నన్ను అప్రిషియేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ నా మీద, నా క్రాఫ్ట్ మీద, నా స్కిల్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండింది. అండ్ ఈ కథలో నాకు ఆ స్కోప్ కూడా కనిపించింది. నేను ఇందాక ప్రెస్ మీట్కి కిందకు వచ్చినప్పుడు మన కొంతమంది మీడియా వాళ్ళు కలిసినప్పుడు నేను చెప్పాను అదే, నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, ఒక ఫన్, హ్యాపీ గో లక్కీ, మంచి లవ్ స్టోరీ, రెగ్యులర్ సినిమా, కొంచెం అంత ఇలా ఇప్పుడు సైక్ దీనిలాగా దండోరా లాగా జానర్ స్పెసిఫిక్ కదా, ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ. ఆ సినిమా బాగా డబ్బులు చేసి నిర్మాతలకు అందరికీ డబ్బులు వచ్చి, నాకు ఇంకో 4 సినిమాలు వచ్చి నాకు డబ్బులు పెంచుతుందేమో, కానీ నందు యాక్టింగ్ ఎరగా తీసేటరా అని చెప్పడానికి ఏముండదు సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ నేను షూటింగ్లో నిన్న అదే సినిమా షూట్లో ఉన్నా. నిన్న మా ప్రొడ్యూసర్స్ షూట్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి సెట్కి వచ్చి యాక్టింగ్ బాగుంది అది ఇది అని చెప్పారు, సెలబ్రేట్ చేశారు, అంత అయింది. వాళ్ళు కూడా అంటున్నారు ఈ సినిమాలో నీకు అంత స్కోప్ లేదు కదా యాక్టింగ్కి అంటున్నారు. సో ఒక యాక్టర్గా ఇంత స్కోప్ ఉన్నటువంటి రోల్స్ రావడం చాలా 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 కష్టం బ్రో, రాదు. నాకు అది వచ్చింది. ఐ వాంటెడ్ టు గ్రాప్ దట్ దాని ఆపర్చునిటీ అండ్ మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అందు గురించే నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మీ అందరికీ గుర్తుంటే, నేను సినిమా డే 1 ఓపెనింగ్ ముహూర్తం అంటున్నాం, ఫస్ట్ డే ఆఫ్ ద షూట్లో
డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పిలిచి నేను చెప్పాను, ఇది ఇట్స్ జెన్యూన్. అవిక కూడా ఉండింది ఆ రోజు. దట్ మీ ఎవ్వరికైనా సరే నేను ఈ క్యారెక్టర్లా కనిపించకపోతే కట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారికి వచ్చి నాకు నచ్చలేదు సార్, ఇంకో 1 more అడగండి అని చెప్పి డైరెక్టర్కైనా చెప్పండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఎడిటింగ్ ఆయన నాకు బాగానే ఉందన్నా కూడా మేము చేయడానికి రెడీ అని చెప్పి, అంటే నేను ఈ ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ ఇలాంటి ఒక యాక్టింగ్ ఉన్నటువంటి స్కోప్ ఆపర్చునిటీ నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు చూశారు కదా, కంప్లీట్ పర్ఫార్మెన్స్. నేను ఒక రివ్యూలో చెప్తున్నారు, ప్రతి ఫ్రేమ్ నాకు ఇంత టైట్ క్లోజుల్లో పెట్టుంటాయి మ్యాక్సిమం నేను పర్ఫామ్ చేసేది. సో యాజ్ అన్ యాక్టర్గా ఒక ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ ట్రైడ్ గివింగ్ మై బెస్ట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ రెస్పాన్స్ మీరు ఏదైతే అడిగారో క్వశ్చన్, మీకు ఏమనిపించిందని, ఈ రెస్పాన్స్ వస్తుందని అనిపించి ఐ ట్రైడ్ గివింగ్ మై బెస్ట్ బ్రో. అండ్ జనరల్గా లేడీస్ పాయింట్ ఆఫ్ నేను చూసుకుంటే చాలా పెయిన్స్ ఉంటాయి లేడీస్కి, ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో బయటికి చెప్పుకోలేకపోయినా ఇలాంటి చాలా జరుగుతున్నాయి అన్నాను. సో అది ఇందాక మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, సో అమ్మాయికి ఇష్టం లేకుండా చెయ్యి వేయకూడదు, అది మొగుడైనా No is no. అనే డైలాగ్ ఉంటుంది. కరెక్ట్. సో అంటే ఇప్పుడు మొత్తం సినిమా అంతా చూశాక మీకు అమ్మాయి పాయింట్ ఆఫ్ నుండి సో బాగా నచ్చిన కనెక్ట్ అయిన ఒక సీన్ ఏది? అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచా? ఆ అమ్మాయి టు హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్, ధైర్యం చేసి, చాలామంది చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా ధైర్యంగా ఒక డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. కాకపోతే ఇంకా తీసుకోవాలి, ఇంకా చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అది మన పేరెంట్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. మన పేరెంట్స్ పాత జనరేషన్ వాళ్ళు, అంటే మన ముందు జనరేషన్ వాళ్ళు ఎలా అంటే, అలా కాదమ్మా, అబ్బాయి అలానే ఉంటారు అబ్బాయిలు అన్నప్పుడు, మనం ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉన్నా సరే మనమే అణిగిమణిగి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక జోన్లో ఉంచుతున్నారు ఇంకా కిడ్స్ని. అంటే అలా అని చెప్పి ఇప్పుడు అంటే ఏంటి, మ్యారిటల్ రిలేషన్షిప్స్ని నువ్వు ఏంటి ఇప్పుడు బ్రేక్ చేసుకుని వెళ్ళిపోమంట, నేను అలా చేయమనట్లే. మ్యాక్సిమం చూసుకుని అబ్బాయి మారాలో అమ్మాయి మారాలో చూసుకోవాలి. కానీ మారనప్పుడు, అంత కార్తీక్ లాంటి శాడిస్టులు ఉన్నప్పుడు ఇంకా అణిగిమణిగి ఉండటం ఏంటి, చెప్పు తీసుకొట్టాలి కానీ, అంతే కదా. అలాంటి వాడిని నేను అనేది, ప్రతి మనిషిలో ఫ్లా ఉంటుంది బ్రో, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది. మనం మన వైఫ్ కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో, అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం, హస్బెండ్ కోసం కొంత మార్చుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఉంటుంది లైఫ్లో, అడ్జస్ట్మెంట్స్ ఉంటే పాజిటివ్ నెగిటివ్లో సక్సెస్ అయిపోతాం మ్యారిటల్ లైఫ్లో. కానీ ఇంత వీడంత కార్తీక్ లాగా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఏంటి అర్థం అసలు? సో ఆ పాయింట్ జనాలకు అర్థమైతే ఐల్ బీ హ్యాపీ. డైరెక్టర్ గారు చెప్పాలనుకుంది, ఆ అమ్మాయి ఎలా అయితే ఆ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేసేస్తుందో, కష్టమైనా సరే డెసిషన్ తీసుకుని బయటికి వచ్చి లైఫ్ లీడ్ చేస్తుందో, అలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి సరే ఆ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నందు బ్రో సూపర్, థ్యాంక్ యూ. యాక్టింగ్ వరకు అయితే సూపర్ ఎరగదీశారు. థ్యాంక్ యూ బ్రో. సిద్ధార్థ్ నుంచి కార్తీక్ 2 క్యారెక్టర్లు పక్కన వచ్చాయి. అవును. 2 ఒకేలా. ఈ 2 అంటే అనుకున్నారా ఒకేసారి వస్తుంది? లేదు, యాక్చువల్గా మీరు నమ్మరు, ఈ సినిమా సైక్ సిద్ధార్థ్ రిలీజ్ అయిన సేమ్ డే ఆర్ 1 week ముందు ఆర్ 1 week తర్వాత రిలీజ్ అవ్వాలి. నేను గోపి గారిని, డైరెక్టర్ గారిని ఇదే రామానాయుడు స్టూడియోస్లో కూర్చొని, అప్పుడు సైక్ సిద్ధార్థ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, పిలిచి దండోరా అవుతుంది, ఇది అవుతుంది, వనవీర అవుతుంది, మనం కూడా వచ్చామంటే అసలు నాకే అర్థం కాదు, ఎవరికి ఏ సినిమా ఏదో తెలియకుండా అవుద్ది, ఇప్పుడిప్పుడే నాకు కొంచెం గుడ్ టైం స్టార్ట్ అయింది, కొంచెం డిలేగా వద్దామని చెప్పి అడిగా. సో ప్లాన్డ్గా చేసింది కాదు, ఇది ముందో తర్వాత దాంతో పాటు రావాల్సింది, ఇంకా రిక్వెస్ట్ చేయడంతో ఇట్లా వచ్చింది. బట్ అగ్లీ స్టోరీ నేను కమిట్ అయిన టైంకి నేను సైక్ సిద్ధార్థ్ ఇంకా మా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, పోస్ట్లో ఉంది, పోస్ట్ జరుగుతుంది, నాకు షూటింగ్లో మీకు చూపించాను. సో అది ఫినిష్ చేసుకున్నాను అలా. బట్ కమిట్ ఇది ముందే అయిపోయాను, కథ ఒప్పుకోవటం. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి క్యారెక్టర్లు అప్పుడప్పుడు వస్తుంటాయి, కానీ బాగా చేశారు యాక్టింగ్. అవునా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ యాక్టింగ్ బాగుందంటుంటే. థ్యాంక్ యూ. నమస్తే. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అవిక మాట్లాడుతూ క్యారెక్టర్ గురించి ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా నందుని హేట్ చేస్తాము అని చెప్పారు. సో అలాగే అనిపించింది. అవునా, థ్యాంక్ యూ. మీరు హేట్ చేశారంటే నేను బాగా చేసినట్టు అయితే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలాంటి మంచి రోల్స్తో ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. Sure అండి. సో అవిక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పాయింట్స్ చెప్పాలని ట్రై చేశారు. సో అనుకున్న అన్ని పాయింట్స్ చెప్పేశారా? నేను పేపర్ మీద ఏదైతే రాసుకున్నానో అవన్నీ తీసానండి. నేను పేపర్ మీద రాసుకున్నవన్నీ స్క్రీన్ మీద పెట్టాను నేను. చాలా ఇబ్బంది పెట్టారు కదా, సో అన్నిటికీ అంటే బయట సొసైటీలో ఫేస్ చేస్తున్నారు కదండి, అది స్క్రీన్ మీద చూపిద్దాం అనుకున్నాను అనమాట. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఏమైనా చేశారా? అంటే ఒక ఇన్సిడెంట్ అని కాదు, రెగ్యులర్గా పేపర్లో చదివేవి, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివన్నీ చూసి వాళ్ళ అమ్మాయిల సఫరింగ్ ఎలా ఉంటుంది అని అవన్నీ బేస్ చేసుకుని చేసుకున్నాను అనమాట యాక్చువల్గా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు
అయితే ఈ పని మనిషి ట్రాక్ ఏదైతే ఉందో, సార్ చెప్పండి సార్. ఆ పని మనిషి ట్రాక్కి ఎందుకు అలాంటి కన్క్లూజన్ ఇవ్వకుండా ఆడియన్స్కే వదిలేసినట్టు అనిపించింది? సగం సగం అంటే ఆయన అమ్మాయి ఇంట్లోంచి తన లైఫ్లోంచి వెళ్ళిపోయింది సార్. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు తను మెంటల్ అది ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కోసం వెతుకుతూ అక్కడికి ఆ అమ్మాయిని పని మనిషిని చూసిన ఆ పని మనిషిలో తనకున్న సైక్నెస్కి ఆ పని మనిషిలో ఆ అమ్మాయిని చూసుకున్నాడు అనమాట. బేసిక్గా పని మనిషిలో ఆ అమ్మాయిని చూసుకుని అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందనమాట. అయితే ఇంకోటి, హీరో ఒక సీన్లో హీరోయిన్తో డైలాగ్ చెప్తాడు, ఈ లవ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు అని. అవును సార్. సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నారా? అది ఎక్కడన్నా అక్కడ మీరు అంటే ఆ డైలాగ్ కాన్స్టెంట్గా లవ్ అనేది కాన్స్టెంట్గా ఎప్పుడు ఎవరి మీద ఉండదని చెప్పాం కదా. అదేంటంటే సార్, మన లైఫ్లో కూడా మనం ఎప్పుడు ఒకరినే లవ్ చేస్తూ ఉండలేం. స్టేజెస్ మారుతున్న కొద్దీ లవ్ అనేది మారిపోతూ ఉంటుంది యాక్చువల్గా. కానీ కమిట్మెంట్స్ వల్ల ఒకరికొకరు అలవాటు అయిపోతుంటాం కదా. అలవాటు అయిపోయి ఆ రిలేషన్లో ఉండిపోతాం మనం. సో లవ్ కాన్స్టెంట్గా ఉండదని ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పేద్దాం అనుకున్నాను అనమాట. అది ఒకరితోటే ఉండదు, ఏమైనా మారుతూ ఉంటుంది, కానీ కమిట్ అయిపోయి అలవాటు అయిపోయి ఉండడం వల్ల అలా ఉండిపోతామని చెప్తాను. అది జనరల్గా అందరికీ చేసేది. ఈ క్యారెక్టర్తో చెప్పించాను అనమాట. బెక్కం వేణుగోపాల్ గారు బెస్ట్ సపోర్టర్ అంటున్నారు ఈ సినిమాకి. సో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి యాక్చువల్గా, థియేటర్ దగ్గర నుంచి కావచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత? కథ ఫస్ట్లో అంటే ఎప్పుడైనా సరే మనం ఒక కథను జడ్జ్ చేస్తాం కదా. స్వరూప్ వచ్చాడు యాజ్ వెల్ విషర్గా వచ్చి కథ చెప్పాడు. సినిమా చేయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ అవి డిస్కషన్లు అయినాక ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇలా ఎంత చేసినా అందరు చూస్తున్నారు, బాగుంది అంటున్నారు, ల్యాబ్లో వేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కానీ జనాల్లో వచ్చేదాకా నాకున్న ఎక్స్పీరియన్స్ పని నమ్మను. కానీ నిన్న చూసి చాలామంది మీడియా వాళ్ళ రివ్యూస్, మన అశ్విన్ నాకు మీడియా వాళ్ళ రివ్యూస్ అన్నీ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. డెఫినెట్లీ రీచ్ అయ్యింది. డైరెక్టర్ ఏ కన్వెన్షన్తో, అంటే లాస్ట్ టైం అన్నా కదా, థియేటర్లో ఇలా మెల్లమెల్ల షోకి కలెక్షన్ పెరుగుతున్నాయి. ఈ 2 వీక్స్లో ఎంతమంది చూస్తారు అంతమంది చూస్తారు. అలాగే రేపు ఓటీటీలో వస్తుంది, తర్వాత శాటిలైట్లో వస్తుంది. ఎక్కడ వచ్చినా సరే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పింది, ప్రతి ఒక్కరు డెఫినెట్లీ వర్త్ వాచింగ్. డెఫినెట్లీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఒక కొత్త సినిమా చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. అన్నిటికన్నా సర్ప్రైజ్ చేసింది ఏంటంటే, నిన్న నందుకు వచ్చిన అబాల అతని పేరు ఎవరతను, ఒక రివ్యూ రైటర్ మహిదర్ రివ్యూ పెట్టాడు. చాలా బాగా చెప్పాడు సినిమా. నేను ఈ మధ్యన ఇంతకుముందు రివ్యూస్ చూసేవాడిని కాదు, లాస్ట్ 2 years నుంచి చూస్తున్నా. చాలా బాగా రివ్యూ చేశారు. బాగా రివ్యూ చేసినప్పుడు అంటే సినిమా బాగున్నది బాగాలేంది, ఎస్పెషల్లీ తన పర్ఫార్మెన్స్ స్పీక్స్. అంటే నేను నమ్మా. నేను ఫస్ట్ టైం సారథి స్టూడియో సినిమా చూడగానే నేను షాక్ అయ్యా. డెఫినెట్ తనది అంటే ఎక్కువగా ఊకే మనోడు కదా బ్రదర్ లాగా ఎక్కువ పొగిడి అట్లా అనిపించారు. కానీ నేను చెప్తున్నా, డెఫినెట్లీ చాలా ఉంది, ఇంకా చాలా చూస్తారు, చాలా వస్తుంది. ఈ సినిమాని చూసినా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయినా వేరే వేరే రోల్స్ తనకి చాలా ఒక రేంజ్లో పడతాయి. నందుది ఒక రకమైన సెపరేట్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యింది సైకి సిద్ధార్థి నుంచి అయినా. తను ఇంతకుముందు కొంచెం దూరం అట్లా కనిపించినట్టు ఉండేవాడు. ముందుకు వస్తున్నాడు దగ్గర, డెఫినెట్లీ ఉంటుంది. డెఫినెట్లీ నందు పర్ఫార్మెన్స్ స్పెషల్లీ నేను ప్రౌడ్గా ఫీల్ అయితే. స్వరూప్ గురించి ఎవరు బాగా చెప్పినా, ఇది నాకు 14 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఎలాగైనా నిలబడాలి ఇండస్ట్రీలో వచ్చి. ఫస్ట్ సినిమా నుంచి తనకి అందరూ రివ్యూస్లలో చాలామంది చూసిన వాళ్ళు డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడంటే చాలా ఆనందం వేసింది. నందు గారు, యాక్చువల్గా సినిమా ప్రమోషన్కి అంటే ఆర్టిస్టులు ప్రమోషన్ చేయరు అంటారు, కానీ మీ సినిమాకి మాత్రం మీరే మొత్తం భుజాలను వేసుకొని డెలివరీ బాయ్ లాగా కావచ్చు, లేదంటే డిఫరెంట్ గాయ్తో చాలా ప్రమోషన్ స్ట్రాటజీస్ చాలా చేశారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ వీడియోస్ కనబడుతున్నాయి. సో అంటే అంటారు కదా చాలా మంది, అంటే సపోర్ట్ చేయరు అని అంటారు. మీకు అంటే ఇదంతా కూడా ఎలా తీసుకుంటారు? యాక్చువల్గా ఇంత ప్రమోషనల్ స్ట్రాటజీస్ చేశారు కదా, ఆడియన్స్ మీరు చేసిన కన్నా ఎక్కువ ఆడియన్స్ వచ్చారా? ఎలా ఉంది యాక్చువల్గా ఆడియన్స్? అంటే ఇప్పుడు ఎంతైతే ఆడియన్స్ వస్తున్నారో డెఫినెట్లీ కొంతమంది ట్రైలర్ చూసి రావచ్చు, కొంతమంది ప్రమోషన్స్ చూసి రావచ్చు, కొంతమంది అరే ఇంత ప్రమోట్ చేస్తున్నాడు ఏముంటుంది అని రావచ్చు. నేను చేసిందంత వచ్చారా, చేసిన దానికన్నా ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ వచ్చి ఉండొచ్చా నాకు తెలియదు. కానీ చేసి ఉండకపోతే మాత్రం ఇంత కూడా వచ్చేవారు కాదు, అదైతే తెలుసు.
అంతే కదా ఇప్పుడు అంటే 33% కింద మనం వాటిని బైఫర్కేట్ చేస్తే ట్రైలర్ చూసి 33% వస్తే ప్రమోషన్స్ చూసి 33, ఇంకోటి ఏదో నా మీద ఉన్న గుడ్ విల్కో ఇంకోటి ఏదో ఒకటి ఒక 33% మ్యూజిక్ ఏదో ఒకటి ఉండొచ్చు. సో అవి లేకపోతే ఈ 33కే ఇదవుతుంది కదా. సో ఈ ప్రమోషన్స్ అనేది ఎలాంటిదంటే బ్రో, నేను గోపి గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ మా ప్రొడ్యూసర్స్ అందరితో అదే చెప్పాను, మనకి ఏది క్లిక్ అవుతుందో ఏది వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. నేను కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు అమ్ముతూ చేశాను. అవసరం అసలు ఏంటిది చీప్ ప్రమోషన్స్, అది నాకు చీపా గొప్ప నాకు అది తెలీదు. నా సినిమా అందరికీ తెలియాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా. నాకు ఒక అది ఎలా అంటే, నాకు విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్ బ్రో. టీం అందరు బాగా ఆడిన రోజున టీం గెలుస్తుంది, టీం బాగా ఆడకపోయినా విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు. అలా నేను నా టీం అందరు బాగా చేస్తే సినిమా 100 కోట్లు కొడుతుంది, టీం బాగా చేయలేకపోయినా నేను 100 కొట్టాలి. సో నా 100 నేను కొట్టాలి అనేటువంటి ప్రయత్నంలో 24 నా ఫోకస్ ఒకటే, నా బ్యాటింగ్ నేను గట్టిగా ఆడేయాలి, నేను 6లు కొట్టాలి, నేను సెంచరీలు కొట్టాలి. నా టీం కోసం నేను ముందు ఆడతా. నాతో పాటు నా టీం అంతా ఎంత పని చేస్తుంది అనేది ఇంకా వాళ్ళ ఆ పాయింట్లో వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఉంది, వాళ్ళ స్కిల్ ఎంత ఉంది అనేది అది డిపెండ్స్ ఆన్ దెమ్. సో అంతే, నేను బీయింగ్ అ విరాట్ కోహ్లీస్ ఫ్యాన్ ప్రాబబ్లీ అక్కడి నుంచి నేర్చుకుని నాకు అది అంటే అది ఏదో కాన్షియస్గా చేసేది కాదు, అది ఇట్స్ జస్ట్ దేర్ నాకు మెంటలీ దట్ నా టీం కోసం నేనైతే ఫస్ట్ నుంచి బ్యాటింగ్ చేయాలి, నేను అవుట్ అవ్వకూడదు, నేను సెంచరీ కొట్టిన తర్వాతే గ్రౌండ్ బయటికి వెళ్ళాలి. సో నా సెంచరీ కొట్టే ప్రయత్నం నా ప్రతి సినిమాకి చేస్తాను, నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా చేస్తాను. నేను సినిమాల్లో యాక్ట్ చేసినంత వరకు నేను అదైతే నా సెంచరీలు నేను కొడుతూనే ఉంటాను బ్రో. కొన్నిసార్లు డక్అవుట్లు అవ్వచ్చు, కొన్నిసార్లు సెంచరీలు రావచ్చు, నా ప్రయత్నంలో మాత్రం విఫలం ఉండదు, అదైతే ఐ కెన్ 100% అష్యూర్. యా నందు గారు బ్రో. సో అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కావచ్చు, లేకపోతే మీకు పడుతున్న రెస్పాన్స్ కావచ్చు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. చాలా మంచి కాంటెంట్ చేస్తాడు నందు అని Thank you. చెప్పేసి. ఓవరాల్ ఇంత జర్నీ ఉంది, లైక్ అబౌట్ 19 years ఆఫ్ జర్నీ ఉంది. యా సో ఇప్పుడు నందు గారు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? లైక్ వచ్చాయి. స్టేట్ ఆఫ్ మైండ్ కావచ్చు, లేకపోతే Ah. ఐడియాలజీస్? వచ్చింది బ్రో. వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే నెక్స్ట్ కమిట్ అయినటువంటి 4 ఫిల్మ్స్, 4 ప్రాపర్గా కమిట్ అయి ఉన్నాను. ఆ 4 ఫిల్మ్స్ అన్నీ U/A సర్టిఫికేట్లవే చేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి డెసిషన్ అది. ఎందుకంటే ఇప్పుడు అగ్లీ స్టోరీ ఉందంటే దీనికి ఒక నీష్ ఆడియన్స్ ఉంటారు, ఆ జాన్రా స్పెసిఫిక్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చుతుంది. ఆ జాన్రా స్పెసిఫిక్ ఆడియన్స్ కాని వాళ్ళకి ఏంటి ఇంత వేగా ఉంది సినిమా అనిపిస్తుంది. లేదంటే సైక్ సిద్ధార్థ అయినా కూడా అంతే, అదొక జాన్రా స్పెసిఫిక్. సో నేను జాన్రా స్పెసిఫిక్ సినిమాలు కాకుండా ఫ్యామిలీ అందరూ చూసే సినిమా చేయాలి అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ చేసినవన్నీ కూడా లైట్ హార్టెడ్ కామెడీస్ ఆర్ ఒక సిన్సియర్ సింపుల్ గుడ్ యూ సర్టిఫికెట్ల కోసం ట్రై చేస్తున్నాం. ఏదో ఒక చిన్న దీనివల్ల చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నా మనకి U/A పడిపోతుంది. మ్యాక్సిమం నెక్స్ట్ 4 సినిమాలు అయితే U/A సర్టిఫికెట్లు బ్రో, అదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ 3 monthsలో అనౌన్స్ అవుతుంది, సారీ 2 monthsలో వచ్చేస్తుంది నాకు తెలిసి. సో నా డెసిషన్ అయితే అది, బట్ ఇన్ అ పాజిటివ్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్. కానీ జాన్రా స్పెసిఫిక్ 100 మందిలో ఇలాంటివి ఈ జాన్రాకి ఆడియన్స్ చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు, కానీ ఆ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రం 100కి 100% నచ్చుతుంది. బట్ ఆ లిమిటెడ్ ఆడియన్స్ కోసం కాకుండా అందరి కోసం చేయాలని అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రో, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. 2006లో వచ్చింది మీరు ఇండస్ట్రీకి, యా వచ్చి 20 సంవత్సరాలు అయింది. కరెక్ట్. అప్పట్లో 100%లో కొంచెం అందరికీ బాగా తెలిసారు. అవును. తర్వాత సినిమాలు తీశారు, మంచి సక్సెస్ రాకపోయినా నిలబడ్డారు ఇండస్ట్రీలో. కానీ ఈ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది. యా థ్యాంక్ యూ. మీరు 20 సంవత్సరాలు పడిన కష్టానికి ఇదే ఫలితం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అసలు మీరు ఎంచుకోవడమే ఒక గుడ్ క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఈ సక్సెస్ తర్వాత అప్పట్లో మీ రిలేషన్లో కానీ లేదా మీ వైఫ్ వాళ్ళకి కానీ చాలామంది చెప్పుకుంటారు, ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు నందు గారు, ఆయన సక్సెస్ అవ్వలేకపోయారు అన్నోళ్ళకి ఇది ఒక సమాధానం అని చెప్పుకోవచ్చా? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. మీరు చెప్పాలి సార్, సమాధానం అని చెప్పుకోవచ్చా? ఇంకా ఇలాంటి సమాధానాలు చెప్తూనే ఉండాలా? నాకు తెలియట్లేదు, మీరే చెప్పాలి. నిజంగా నాకు తెలియట్లేదు. జెన్యున్గా చెప్పండి, పేర్లు రాయకండి, నేను పేపర్లు ఇచ్చి వెళ్తా. నందు యాక్టింగ్కి మీరు 10కి ఎన్ని మార్క్స్ వేస్తారని వేద్దాం. మీ ఎవరు ఇచ్చిన చిట్టీలు వేసి చూద్దాం. అదే 10కి పోనీ 100 out of 100 మార్క్స్కి ఎన్ని వేస్తారని ఇస్తాము. ఎవరు పేర్లు వేయకండి, అందుకే 100 ఎంత వేస్తారో చూద్దాం. ఒకవేళ అందులో మ్యాక్సిమం పర్సంటేజ్ 8 డిస్టింక్షన్లో ఉన్నాయనుకోండి, సమాధానం అయ్యి ఉండాలి. కాదు అంటే నేను ఇంకా ఎగ్జాములు రాయాలి, ఇంకా పాస్ అవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి. నాకైతే అలవాటు అయిపోయింది సార్, నన్ను నేను ప్రూవ్ అది
మొన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. నేను ఎంత ఎంత టచ్ అయ్యానంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఒక అతను శివలింగం దగ్గర కూర్చుని నువ్వేంటే శివుడిని అడుగుతున్నాడు, నా గురించి అడుగుతున్నాడు. ఒక రీల్ అతను నన్ను పర్సనల్గా తీసుకుని అటాచ్ అయిపోయాడు. ఏంటి శివయ్య కష్టపడుతున్నాడు, నువ్వు ఎందుకు వాడికి అంత కష్టపడుతుంటే ఏమని శివుడిని అడుగుతున్నాడు ఒక అతను కూర్చుని. నాకు అసలు నేను చూసి నేను చాలా మూవ్ అయిపోయాను. అతను పెట్టా, భయ్య ఒక్కసారి నిన్ను కలవాలని ఉంది అంటే. ఇంట్లో వాళ్ళు కూర్చుని పూజ చేసి మా కొడుకో నా అన్నకో నా మొగుడికో హిట్ ఇవ్వండి లాగా అతను నాకు ఎవరో తెలియదు అసలు ఆ మనిషిని. ఇన్స్టాలో రీల్ వస్తుంది. మరి అది ఏం చేస్తే ఇంకా ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్ అడగటమే అంటే నేను ఇంకా సమాధానం ఇవ్వనట్టు. నాకైతే ఇంకా ఇవ్వాలి. నేను మీకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే సమాధానం ఇవ్వనట్టే. సో ఖచ్చితంగా ఇంకా సమాధానం ఇవ్వాలి నేను. లేదు బ్రో, 100కి 100% మీరు తీసుకున్న క్యారెక్టర్లో కానీ బ్రో దీంట్లో చేసిన క్యారెక్టర్ అయితే బ్రో నాకు 100% నచ్చింది. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఎరగని విధంగా ఉంది ఇది. థ్యాంక్ యూ బ్రో. దీంతో నందు గారు హీరో అని చెప్పి ఒక ముద్ర కూడా పడుతుంది ఇంకా. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, చాలా 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 థ్యాంక్ యూ బ్రో. నందు గారు బ్రో సార్, ఈ లాస్ట్ 3-4 మూవీస్ నుంచి చాలా రియాలిటీకి దగ్గరగా అంటే రియాలిటీలో ఉన్నట్టు అనిపిస్తున్నారు బాగా. అసలు ఈ రియలైజేషన్ ఎలా వచ్చింది ఏంటి? నేను చెప్పనా సార్, సామెత చండాలంగా ఉంటుంది కానీ సామెతలు వద్దులే. సో అది సామెత వద్దన్నారు. సో బేసికల్గా నేను బయట ఇలా మాట్లాడతాను, ఎక్స్ట్రోవర్ట్లా కనిపిస్తుంటాను. యాక్చువల్గా నేను నాకు నా వర్క్ నేను చేసుకోవడం. మీరు చూస్తే నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా, నేను ఫ్రెండ్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు పాపం. కానీ నాకు ఏదో ఒక బిడియం, మొహమాటం. నాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఈయననే నేను కలిసి నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2 years బ్యాక్ ఎప్పుడో వెళ్ళా మంచి సినిమా అంటే. నేను వెళ్ళి ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, 100% లవ్ నాకు హిట్ ఇచ్చారు కదా. ఐ మీన్ నాకు ఇవ్వటం అంటే ఆ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు కదా, అది హిట్ అయింది కదా. ఆ సినిమా అయిన తర్వాత నేను సుకుమార్ గారిని కలవడానికి ఒక 7-8 ఏళ్ళు నేను కలవలేదు. కలిస్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఏంటి వీడు ఊరికే దొబ్బుతున్నాడని ఆయన అనుకుంటారేమో. ఆర్ నేను దేవకట్ట గారితో పనిచేసి ఆటోనగర్ సూర్యకి, ఆయన నా గురించి చాలా చోట్ల చాలా బాగా చెప్పారు. ఆయన ఏదైనా సినిమాలు చేస్తుంటే వెళ్ళి సార్ ఏంటి నాకు అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారా నా గురించి, తప్పుగా తీసుకుంటారేమో అని భయానికి బోయపాటి శ్రీనివాస్ గారితో చేశాను. జైజానికి నాయక మంచి రోల్ ఇచ్చారు, ఆయనని కలవలేదు. రామ్ గోపాల్ వర్మ గారిని, ఎవరిని నేను ఒకసారి పనిచేసిన తర్వాత మళ్ళీ పనిచేసిన వాళ్ళని కూడా కలవడానికి మొహమాట పడిపోతూ ఉంటా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మొహమాటాలకి వెళ్ళి మనం తెచ్చుకోకూడదు. అర్థమైంది కదా సామెత. సో అస్సలు మొహమాట పడకూడదు. ఇక్కడ మనకి నచ్చింది మనం చెప్పాలి. ఒకడిని మోసం చేయట్లేదు, ఒకడిని ఇబ్బంది పెట్టట్లేదు, నొప్పించట్లేదు. నేను ఒక పని చేశాను, ఈ పని గురించి చెప్పాలి, ఆర్ నాకు పని కావాలి అని డైరెక్టర్లను కలవటంలో తప్పులేదు. సుకుమార్ గారు ఒకరోజు నన్ను రంగస్థలం అప్పుడు కలిసా, రాస్తున్నారు. అక్కడెక్కడో ఒక సేమ్ ప్రెస్ మీట్లో వెళ్తే నేను కూడా వెళ్తే గెస్ట్గా ఆయన కలిసి ఏంట్రా అసలు రేపు వచ్చి నువ్వు నన్ను పొద్దున్న కలువు అంటే, ఆయన ఎక్కడైతే ఒక కూర్చుని రాస్తున్నారో అక్కడికి పిలిస్తే వెళ్ళా. ఆయన నాతో ఒక మాట అన్నారు, నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా నేను గుర్తుపెట్టుకోవడానికి అన్నారు. అవును సార్, కాదు అన్న. మాకు 1,00,000 పనులు ఉంటాయిరా, నాకు నీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. నువ్వు గుర్తు రావాలి అంటే నాకు 1000 పనుల్లో ఉన్నాయి. ఈ పనుల్లో నేను నీ మీద ఫోకస్డ్గా ఎందుకు, నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తుండు. నేనే కదా, నువ్వు నన్ను సార్ అంటావు, నన్ను ఒక టీచర్లా చూస్తావు కదా. ఒక టీచర్ స్టూడెంట్ని తిట్టాను అనుకో, ఒకవేళ తిడితే పడు, ఏమవుతుంది? కనిపిస్తూ ఉండు, డైరెక్టర్లను కలువు, కనిపిస్తూ ఉంటే నీకు అరే అవును మనోడు ఉన్నాడుగా, వీడితో ఇదేం చేయొచ్చు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. చేయకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఆ ప్రాబిలిటీ ఎరైజ్ అయ్యేలాగా నువ్వే చేసుకోవాలి, రైజ్ అవ్వాలి అది అని చెప్పారు. నాకు అది చాలా స్ట్రాంగ్గా పడింది. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యా, ఓకే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్కి కానీ సినిమాలు కానీ మన వర్క్ గురించి మనం చెప్పుకోవటంలో కానీ అవతల వాళ్ళ వరకు వెళ్ళటంలో తప్పు లేదు, ఖచ్చితంగా చేయాలి. మనం ఇలానే ఉంటే కనుక మ్యాటర్ వర్కౌట్ అవ్వదని చెప్పి రియలైజ్ అయ్యాను. ఆ రియలైజేషన్తో వచ్చినటువంటి చేంజ్ అనుకుంటున్నా బ్రో. థ్యాంక్ యూ బ్రో, వావ్ మీన్స్ అ లాట్. హాయ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ అ గ్రేట్ మెసేజ్. మనోడు సినిమా చూసి చాలా ఎమోషనల్. మనోడికి కార్తీకో గౌతమో అయి ఉంటాడు, రెండిట్లో ఒకటి కన్ఫర్మ్. కార్తీక్ అన్న, అది పని మనిషిని ఒక సీన్ ఉంటుంది, కొట్టేసి కిచెన్లో కొట్టేసి. అవును కదా. లేదు అది కథలు రాసింది దాన్ని కామికల్గా చేయాలనేటువంటి అలాంటి పర్ఫార్మెన్స్ ఇంప్రొవైజేషన్స్. కానీ సీన్ వాజ్ ఆల్వేస్ దేర్. అమ్మాయి దోశలే ఆ డైలాగ్ కూడా ముందు నాకు చాలా ఇష్టమైన డైలాగ్, నీ యూట్యూబ్ వంటల వల్ల నేహ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పి అమ్మాయిని తిడతాడు.
అండ్ ఇంకొకటి ఒక డాల్ ని హ్యాంగ్ చేసినప్పుడు అవును. ఆ సీన్ పర్టికులర్ ఆ. చాలా అంటే మీ ఇంటెన్స్ కనపడింది Yeah, yeah. సో ఆ సీన్ గురించి ఏం చెప్తారు అసలు? ఆ సీన్ గురించి చాలా ఆ సీన్ని చాలా పర్టికులర్గా హోంవర్క్ చేసి 1-2 సార్లు టైం తీసుకొని చేసినటువంటి సీన్. దాని గురించి డైరెక్టర్ గారు చెప్తారు. అది అంటే ఫస్ట్ అంతా తన లైఫ్లో ఎవరు లేకపోవడంతో ఆ బొమ్మ ఒకటే ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే ఆ అమ్మాయి లైఫ్లోంచి వెళ్ళిపోయిందో మళ్ళీ తను చిన్నప్పుడు స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్లో అసలు ఎవరు లేనప్పుడు ఎలా ఏ స్టేజ్లో ఉన్నాడో. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ బొమ్మను తీసుకొచ్చాడు. సో అప్పుడు ఏంటంటే తనకున్న యాంగర్ దాంతో ఆ ఉరేయడం, దాని మీద కత్తితో పొడిచి మాట్లాడడం, తనకున్న దాన్ని అదంతా బొమ్మతో మాట్లాడుకునేలా డిజైన్ చేశాను అనమాట. అలా సో దీనికి సీక్వెల్ ఏమన్నా ఉంటుందా? సీక్వెల్ ఏమి ఉండదండి, ఉండదు. స్టోరీ 2 లాంటిది ఏమన్నా? కానీ ఒకటైతే చెప్పాలనుకున్నా, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు అందరు ఇస్తున్నటువంటి క్రెడిట్స్కి 95% అందులో నేనైతే డైరెక్టర్కే ఇస్తాను. 95% క్రెడిట్, నాట్ నాది 50%, డైరెక్టర్ 50% కాదు. 95% క్రెడిట్ ప్రణవ్ స్వరూప్ గారిది అగ్లీ స్టోరీలో కార్తిక్ పర్ఫార్మెన్స్కి. ఎందుకంటే పిండికి తగ్గ రొట్టె ఏదో అంటారు కదా, ఏదో అలా నేను సేమ్ అదే పిండిని నాతో రోటీ చేస్తారా మాడిపోయిన అట్టేస్తారా అనేది డైరెక్టర్ల చేతుల్లో ఉంది. ఈయన ఒక మంచి రోటీ తయారు చేశాడు, చక్కగా మంచి డిష్ తయారు చేశాడు. ఈయన నాతో చేయించుకున్నట్టు ఎంత పర్టికులర్గా చేయించేవారంటే అసలు మొహమాటం లేదు మనిషికి. కూర్చొని ఉండేవారు, బాలేదు బ్రో, లేదు బ్రో మనకు అనుకున్నట్టు రావట్లేదు బ్రో, ఒక్కసారి మళ్ళీ 1 more చూడండి అనేవాడు. వెళ్ళి మానిటర్ చూసుకునేవాళ్ళం. చూశాక నాకు కొంచెం పర్లేదు అనిపిస్తే లేదు బ్రో వద్దు, ఇంకోటి చేద్దాం, ట్రై చేద్దాం ఇంకోటి అని ఎన్ని నెంబర్ ఆఫ్ టేకులు చేయించాడంటే నాతో నిజంగా. సో అండ్ నాకు చేసి చూపించేవారు కూడా. నాన్నని అదే హాస్పిటల్లో నేహ అందులో ఉన్నప్పుడు శివాజీ రాజా గారు బయట ఉన్నప్పుడు తిట్టి నేను వెళ్తాను కదా, వెళ్ళొస్తాను అన్నప్పుడు నేను వెళ్ళి వస్తా అంటే అలా అనద్దు అంటారు. ఇలా తలపైకి పెట్టి నేను వెళ్ళి వస్తా అని మాడ్యులేషన్ కూడా చెప్పేవారు. యాక్చువల్గా 95 ఈయనలో ఒక కార్తిక్ ఉన్నాడు బేసికలీ. అంటే యాక్టర్గా, మనిషిగా కాదు. ఆయన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారు. బట్ ఐ ట్రైడ్ ఇమిటేటింగ్ మై డైరెక్టర్ అంతే. సో ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్ ఇమిటేటింగ్ పీపుల్ ఏమో. సో థ్యాంక్ యూ బ్రో, మీ వల్ల నాకు ఇంత పర్ఫార్మెన్స్ గురించి వస్తుంది నిజంగా బ్రో. అంటే ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయిలకి ఎంత బాగా కనెక్ట్ అవుతుందో, వన్ సైడ్ లవ్ చేసి ఆగిపోయిన అబ్బాయిలకు కూడా కనెక్ట్ అవుతుందా? 100% అవుతుంది బాగా. కార్తిక్లో ఎక్కువ మంది ఉన్నారు కానీ అలా ఉండకూడదు. నందు గారు హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఆఫ్టర్ అంటే మూవీ అయిపోయిన తర్వాత మీరు చూసుంటారు కదా, చూడగానే ఆ స్క్రీన్ మీద చూడగానే అరే నేనేనా ఇవన్నీ చేసింది, నాలో కూడా ఇలాంటి ఒక మనిషి అంటే యాక్టింగ్ పరంగా ఉన్నారా అని మీరు అనుకున్నారా? నేనా క్యారెక్టర్ని అనుకున్నాను. పెద్ద షాకింగ్ ఏమనిపించలేదు. ఒక అమ్మాయి, నేను ఒక సినిమా చేస్తున్న ఆ హీరోయిన్కి ట్రైలర్ చూపించాను. ట్రైలర్ చూపించిన నెక్స్ట్ డే నుంచి నాతో నిజంగానే కొంచెం నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. సరిగ్గా సెట్లో ప్రామిస్ సరిగ్గా మాట్లాడట్లేదు అంటే అమ్మాయికి నా మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఆ అమ్మాయికి వీడిలో ఎవరో నిజంగా ఎంతో కొంత వీడిలో ఒక సైకోపాత్ లేకపోతే ఇలా ఎందుకు యాక్ట్ చేస్తాడని ఆ అమ్మాయి ఒక లేయర్ ఫిక్స్ అయిపోయింది నాతో. కొంచెం మనం ఇంకా అది ఏం చేయలేం. కానీ ఇంకొకటి నాకు చాలా ఫన్నీ అనిపించింది, మీరు నేహ అని పిలిచినప్పుడల్లా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి నేహా అనాలి అని చెప్పారు కదా. సో అది నన్ను కొంతమంది టీజ్ చేశారనమాట. నేను పిలిచినప్పుడల్లా నువ్వు కూడా మీ పేరు నేహానా? ప్రజ్ఞ. ప్రజ్ఞ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక వాయిస్ నోట్ చేసి మీకు పంపిస్తాను, మీ కాలర్ ట్యూన్ రింగ్ టోన్గా పెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ నందు గారు. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా ఏ స్క్రిప్ట్ మనం పిక్ చేసుకున్నా సరే నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఏ సినిమాలో అయినా హీరోనే విలన్ లైక్ క్యారెక్టర్ బేస్డ్ ఎవరు చూడరు. సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఇలానే ఉంటుందేమో అని ఇప్పుడు మీరు అన్నట్టుగా హీరోయిన్ ఎలా అయితే చూస్తుందో. బట్ పిక్ చేసుకునేటప్పుడు ఆలోచించారా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఓకే కానీ లైక్ లేదు ఆలోచించలేదండి. ఐ థింక్ ఆలోచించాలి ఏమో కూడా తెలియదు, ఈ ఎక్స్పీరియన్సెసే నేర్పిస్తాయి. ఏమో ఇప్పుడు ఇలా చూశారు కదా, నెక్స్ట్ రాసే డైరెక్టర్లు నెగిటివ్లే రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆలోచించాలి ఓహో దీని ఇంపాక్ట్ నాకు మీద వచ్చే కథల మీద కూడా ఉంటుందా అనేది ఆలోచించాలి. ప్రస్తుతానికైతే నేను చేసే హీరోగా సినిమాలు చేస్తున్నా, మంచి లవబుల్ సినిమాలు చేస్తున్నాను, చాలా సిన్సియర్ సింపుల్ లవ్ స్టోరీస్ కూడా చేస్తున్నాను. సో అగ్లీ స్టోరీ తర్వాత నన్ను నిన్న కూడా
వాళ్ళ సినిమా చూశారు, వాళ్ళు ముందు నుంచే టచ్లో ఉన్నారు, వాళ్ళు కూడా నాతో కమిట్ అవ్వడానికి వాళ్ళకి నెగిటివ్ షేడ్ ఇంపాక్ట్ లేదు. బట్ ఫర్దర్గా ఉంటుందేమో తెలియదు. సో ఐ థింక్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి, నాకు కూడా తెలియదు ఇంకా. థ్యాంక్ యూ అండి. స్వరూప్ గారు, సినిమా చూసిన తర్వాత అందరూ కూడా నందు గారి పర్ఫార్మెన్స్ని పొగుడుతున్నారు, కానీ మీరు మీ కష్టాన్ని ఓవర్ షాడ్ అయిపోతుందని ఏమైనా అనిపించిందా? నందు గారి కష్టం గురించి చెప్తుంటే అందరూ. లేదు సార్, నాకు ఇలాంటి ఆర్టిస్ట్ దొరకడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే నేను పేపర్ మీద ఏదైతే రాసుకున్నానో దాన్ని ఎగ్జాక్ట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు సార్ ఆయన. నేను చాలా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా అంతే వైల్డ్గా వస్తున్నారా, లేదంటే గాండు స్టోరీ 2తో అయినా వస్తున్నారా? గాండు స్టోరీ 2 కదా సార్, అంటే అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ మీదే ఉంటుంది సార్ సినిమా. నెక్స్ట్ కూడా ఎమోషన్స్ మీదే వర్క్ చేస్తున్నాను అనమాట. నాకు లైన్ చెప్పారు, మామూలుగా లేదు అసలు, క్రేజీ వైల్డ్ స్టోరీ, వైల్డ్ కానీ అదే ఎమోషనల్లీ వెరీ వైల్డ్. నాకే చెప్పారు లైన్ అయితే, కాకపోతే మరి ఇప్పుడు ఇంకెవరితో చేస్తారో చూడాలి ఆయన నెక్స్ట్. నందు, కంగ్రాచులేషన్స్ నందు. అయినా ఈ జనరల్గా ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు అది యాక్టర్ బయటకు వచ్చేసినాక యాక్టర్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. అవును అవును. కొంచెం సైకో క్యారెక్టర్ కదా. అవును. అదేమైనా ఇంపాక్ట్ ఉండిందా బయటకు వచ్చినాక, లేదంటే నార్మలా? నేను నమ్మేవాడిని కాదు అది. మరీ చెప్తున్నారులే అంత మెథడ్ యాక్టింగ్ అంటారు, ఇవన్నీ ఏదో అంటారు అనుకున్నాను. బట్ ఈ క్యారెక్టర్ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు ఏ క్యారెక్టర్ చేశా, నెగిటివ్స్ కొన్ని చేసి ఉన్నాయి కానీ అలా అవ్వలే. కానీ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు వన్ పర్టికులర్ స్కెడ్యూల్లో మాత్రం నాకు క్యారీ అయింది. అంటే పొద్దున్న నుంచి వీడిలాగా ఉండి 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 ఆ నెగిటివిటీ క్యారీ చేసి, చూశారు కదా సినిమా అంతా వాడు ఒక జోన్లో ఉంటాడు, ఆ నెగిటివిటీని క్యారీ చేసి పొద్దున్న 6 నుంచి ప్యాకప్ అయ్యేంత వరకు రాత్రి 9ంటికి వాడి ఆ క్యారెక్టర్ బరువు ఉండేది. వాడి ట్రైట్స్ కాదు కానీ ఆ అలసట ఉండేది నాకు నిజంగానే. డిస్టర్బ్ అయ్యా నేను కొంచెం, మరీ అగ్లీ కదా వీడు. యా, డైరెక్టర్ గారు ఎందుకు అగ్లీ స్టోరీ అని పెట్టారు? అగ్లీ స్టోరీ అంటే అదే సార్, ఇద్దరు లవ్ చేసుకుంటే అది బ్యూటిఫుల్గా ఉండి లవ్ స్టోరీ అవుతుంది సార్. ఒకళ్ళని ఫోర్స్ఫుల్గా లవ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే అది చూడడానికి బయట చూసే వాళ్ళకి అగ్లీగా కనబడుతుంది అనమాట. సో అందుకని అగ్లీ స్టోరీ అని పెట్టాను సార్. కానీ ఇంత ఎండ ఆమె మంచిగానే వెళ్ళిపోతుందిగా. అవును సార్. అండ్ కానీ అంటే శివాజీరాజా ఆయనకు తెలుసు కొడుకు ఇట్లా ఉన్నాడు, కొద్దిగా మెంటల్ డిస్టర్బ్డ్గా ఉన్నాడని, కానీ ఎట్లా యాక్సెప్ట్ చేశాడు మరి మ్యారేజ్? అంటే మన ఇంట్లో మనం ఏదైనా జనరల్గా అంటే మన ఇంట్లో అంటే మా ఇంట్లో అవ్వచ్చు, జనరల్గా అందరి ఇంట్లో కూడా మన పర్సన్ ఎవరైనా తప్పు చేసినా మనం సపోర్ట్ చేసేస్తుంటాం సార్ మనం. సో అలాగే నా కొడుకు బాగుంటే చాలు, నా తమ్ముడు బాగుంటే చాలు, లేకపోతే నా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటాం. ఆయన క్యారెక్టర్ కూడా అదే, వీడు బాలేడు, వీడు మెంటల్గా స్టేబుల్గా లేడు, మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు అయినా సరే వీడు హ్యాపీగా ఉండాలని చెప్పి మ్యారేజ్ చేస్తాడు అనమాట. ఆమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా, ఎందుకు అంతసేపు వెయిట్ చేసింది క్లైమాక్స్ వరకు? అంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయడం అంటే సినిమా క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళాలి కాబట్టి అలా వెయిట్ చేయండి సార్ యాక్చువల్గా. మధ్యలోనే చేయొచ్చు కదా, అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఆమె అంత ఎడ్యుకేటెడ్, జాబ్ కూడా చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు అమ్మాయిలందరూ జంజీ మీకు తెలుసు కదా ఎట్లా. అదే దీనికి ఆన్సర్ చెప్పాలంటే చెప్పండి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ చిన్నప్పటి నుంచి వేరే దగ్గర పెరిగి ఎవరు లేక వాళ్ళ మామయ్య దగ్గర పెరిగింది. వాళ్ళ మామయ్య చెప్పాడు, నువ్వు నిన్ను తల్లిలాగా తండ్రిలాగా నేనే చూసుకున్నా కదమ్మా, నా కొడుకు కోసం నువ్వు చేసుకోమంటే కాంప్రమైజ్ అయిపోయి చేసుకున్న తర్వాత బయటికి రాలేక వేరే ఛాన్స్ లేక పెరిగిన వాతావరణం వల్ల, జంజీ అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళ డిసిషన్స్ ఉంటాయి. ఈ అమ్మాయి డిసిషన్ తీసుకొని టైం పట్టింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కలిసినప్పుడు, ఆమె పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ముగ్గురు అయినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఓపెన్ అయ్యేది. కలిసినప్పుడు ఒక ధైర్యం ఇస్తే దెన్ ఒక ముందుకు వచ్చింది అనమాట. అంతే. నందు, ఇది స్టోరీ ఆయన నెరేట్ చేసినప్పుడు నీ సైక్ సిద్ధార్థ్కి దీనికి ఏమైనా కొంచెం అట్లా ఉంది షేడ్స్ అని అనిపించిందా? లేదన్నా, అసలు నాకేమనిపించలేదు అలా. కాకపోతే క్యారెక్టర్స్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్. సైక్ సిద్ధార్థ్లో వాడు వెరీ ఆనెస్ట్, వీడు ఆనెస్టే. వాడు ఏంటంటే వాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు, వాడంతట వాడు సిద్ధార్థ్ అనేవాడు ఏదో చిల్ అవుతూ ఉంటాడు, మనసులో ఉన్నది ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు సిద్ధార్థ్ అనేవాడు. కార్తిక్ అనేవాడు కూడా మనసులో ఉన్నది ఫిల్టర్ లేకుండా చేస్తాడు. కాకపోతే ఒకళ్ళు ఒబామా అయితే ఇంకోళ్ళు ఒసామా. సైక్ సిద్ధార్థ్ ఒబామా, ఈడు కార్తిక్ ఒసామా. ఆ డిఫరెన్స్ ఉంది. ఇద్దరు ఎక్స్ట్రీమ్సే కానీ బట్ ఒకటి పాజిటివ్ షేడ్ ఒకటి నెగిటివ్ షేడ్, కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది నాకు. నందు గారు, యా హాయ్. అపరిచితుల్లో ఉండే వేరియేషన్స్ మీ క్యారెక్టర్లో చూపించారు.
కంగ్రాచులేషన్ సార్. గీతా గారు మూవీ చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏమి ఇచ్చారు? అదే డిస్కస్ చేసింది నాతో మామూలుగా. నాకు నాకు తన ఫేవరెట్ సీక్వెన్సెస్ గురించి చెప్పింది. యాక్చువల్గా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు, నేను షూట్ చేస్తున్నాను. సో నేను డైరెక్ట్ మళ్ళీ షూట్ నుంచి అలా తిరుగుతూ ఉన్నాను. రాత్రి AAA సినిమాస్కి వెళ్ళి జనాలు కలిసి 2 o'clockకి మళ్ళీ ఆఫీస్లోనే పడుకొని పొద్దున్నే లేచి షూట్, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాను. సో ఇంటికి వెళ్ళి ఇంకా గీతా వాళ్ళని కలవలేదు. ఫోన్లోనే ఇందాక వస్తూ కూడా అప్పుడు షూట్స్ మధ్యలో కదా, సో ఎక్కువ టైం ఫోన్లో మాట్లాడడానికి లేదు. బట్ తన ఫేవరెట్ సీక్వెన్సెస్ అన్నీ చెప్పింది. అండ్ తనకి వీరప్రేమ సాంగ్ తర్వాత చైల్డ్హుడ్ పాట నాకు చాలా నచ్చిందని చెప్పింది. ఆ తర్వాత చితిమంట సీన్ చాలా ఎంజాయ్ చేశాను నేను అనింది. నేహ అంటున్నప్పుడు చాలా గీత ఏమనిందంటే ఏంట్రా ఏదో హారర్ సినిమా చూసినట్టుంది అనేది. ఎగ్జాక్ట్లీ ఫోన్ చేసి ఏంటో ఒక దయ్యం సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందిరా బాబు, నువ్వు ఎప్పుడొచ్చి ఎక్కడి నుంచి ఏం చేస్తావు అనే భయం వేస్తోంది అని చెప్పి. మా కజిన్స్ అందరితో వెళ్ళింది అనమాట, అమ్మ వాళ్ళు కజిన్స్ అందరు కలిసి వెళ్ళారు సంధ్యాకి. సో అప్పుడు ఆ పక్కనే నా కజిన్ వంశీ ఉంటాడు, వాడు కూడా ఉండి ఆటోలో ఆ అమ్మాయి వెళ్తుంటే నువ్వు ఆటో పైనుంచి వచ్చి దూకి కిందకి ఎక్కి ఏమన్నా చేస్తావు అమ్మాయిని అంతే. అలా వాళ్ళ డిస్కషన్స్ అవి. ఇవాళ షూట్ తర్వాత వెళ్తున్నాము, కలుస్తున్నాం బ్యాచ్ అందరం. సో అప్పుడు గీత నాతో ఫోన్ చేసి చెప్పిన ఫస్ట్ విషయం అయితే నాకు హారర్ సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది బుజ్జి అనింది. సో ఐ ఫైండ్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. సార్ ఇదే మూవీ మలయాళంలో తీస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది. సో తెలుగు ఆడియన్స్ నుంచి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది? అలాంటి బ్లాక్ బస్టర్ ఈ మూవీకి కూడా రాబోతుందంటారా? మీరందరూ సపోర్ట్ చేస్తే 100% బ్లాక్ బస్టర్ వస్తుందండి. అంతే డెఫినెట్గా. మీరందరూ ఇప్పుడు ఇది ఏదైతే ఒక వర్డ్ ఉందో నాతో ఇది చెప్పిన 100% చెప్తున్నా, ఇదే అగ్లీ స్టోరీ యాజ్ ఇట్ ఈస్, ఇదే కథతో ఇందులో కొన్ని ఫ్లాస్ ఒకవేళ ఫీల్ అయినా ఉంటే కూడా ఆ ఫ్లాస్ ఉన్న పాజిటివ్స్ ఉన్న అన్నిటితో జస్ట్ దీనికి ఒక మలయాళం ఫేస్ని తీసుకొచ్చి పెట్టి మలయాళం యాక్టర్స్ని పెట్టి ఇదో డబ్బింగ్ చేసిన సినిమా అక్కడ బాగా రెస్పాన్స్ వచ్చిందట అంటే దీన్ని జనాలు చూసే విధానమే ఇంకో లైట్లో చూస్తారు, అంటే ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తారు దీన్ని. ఎప్పుడు కూడా పక్కింటి పుల్లకూర రుచియా పొరిగింటి పుల్లకూర రుచిలాగా ఇదే సినిమాని 100% నేను ఇదైతే చెప్తా 100%. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలా నచ్చిన మలయాళం తమిళ సినిమాలు ఇవన్నీ చాలా ల్యాగులు ఉంటాయి. కానీ ఆ ల్యాగుల్ని మనం ల్యాగ్లో ఫీల్ అవ్వం. మనం అంటే మీరని కాదు, జనరల్లీ మనం దాన్ని ల్యాగ్లా ఫీల్ అవ్వకుండా వాట్ ఏ రైటింగ్ మ్యాన్, ఒక కథలోకి డైరెక్టర్ తీసుకెళ్ళడానికి ఎంత టైం తీసుకున్నారో చూసారా అంటారు. మనం టైం తీసుకుంటే ఇక్కడ ల్యాగరా అంటారు. అది క్రిటిక్స్ రివ్యూవర్స్ మనం అని కాదు, జనరల్ నేనైనా ఫర్ ఎగ్జాంపుల్ హీరో గురక పెడుతూ ఉంటాడు, ఆ సినిమా అంతా గురక మీద. తమిళ సినిమా ఏంటి? గుడ్ నైట్ సినిమా నాకు చాలా ఇష్టం. కానీ గుడ్ నైట్ సినిమాని తెలుగులో తీసామనుకోండి యాస్టీస్గా, ఏంట్రా బాబు ఈ గురక గోలేంటి ఆడియంట్ ఎందుకురా నాయన మాకు గురక వచ్చిందిరా బాబు సినిమా చూస్తుంటే గురక పెట్టి పడుకున్నా అంటాం. కానీ అది తమిళ సినిమా అయితే నేను కూడా ఒక పాయింట్ మీద ఎంత బాగా తీశారా సినిమాని, అసలు సినిమాలంటే ఇలా తీయాలి, మేకింగ్ అంటే ఇది, డైరెక్టర్ అంటే ఇదిరా అనుకుంటాం. అది దట్స్ ఆల్సో బికాస్ అంటే ఐ డోంట్ బ్లేమ్ ది ఆడియన్స్ కూడా, దట్స్ నాట్ అవర్ కల్చర్. మన ఫిలిం వ్యూయింగ్ కల్చర్ అది కాదు. వాళ్ళ ఫిలిం వ్యూయింగ్ కల్చర్ తమిళనాడులో కేరళలో అలాంటి సినిమాలే చిన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తూ ఈ కమర్షియల్ ఓన్లీ పెద్దవాళ్ళు చేసేసరికి వాళ్ళు అలా చూస్తారు. మన దగ్గర చిన్న సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే చేసేసరికి ఏదన్నా మనం ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేస్తే కొంచెం అంత ఈజీగా ఎక్కవు. సో యా దట్స్ వాట్ ఈవెన్ ఐ ఫీల్. థ్యాంక్ యూ అండి. నందు గారు సార్ ఇక్కడ హాయ్. అది ఇందాక మేడ్ సీన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఎంత బాగా వర్కౌట్ అయింది. అలాగే నర్సది కూడా యాక్చువల్గా నర్సది అవును సార్, థ్యాంక్ యూ సార్. నర్సది ఇంప్రూవైజ్ చేసుకున్నాం అక్కడ, ఆ అమ్మాయిని ఆరెంజెస్ ఇచ్చి కొట్టడం అదంతా ఇంప్రూవైజ్ చేసుకున్నాం. అదే ఉందిలే ఏమన్నా. కానీ అక్కడ ఊరికే వీడు ఏం చేస్తాడని ఆలోచిస్తే వీడిని ఆపుతూ ఉంటుంది. సార్ ఇదేనంటే నీ ఎంకమ్మ అని తీసి బత్తాయి పళ్ళు తీసుకుని కొట్టడం, అది బాగా నవ్వుతున్నారు అక్కడ జనాలు. నిన్న AAA సినిమాస్లో రాత్రి, AAAలో కాదు ఇంకెక్కడో ఏదో థియేటర్లో వెళ్తే, అన్న ఏం కామెడీ ఉందన్న సినిమా, కామెడీ అన్న అంటున్నాడు. రే కామెడీ అంటున్నావు ఏంట్రా అంటే, లేదన్నా ఫుల్ కామెడీ ఉంది అంటే చెప్తున్నాడు. వీడు వచ్చేసి ఒక రాంగ్ అపార్ట్మెంట్లో కూర్చుని ఉంటాడు,
కార్తిక్ గడు కూర్చుని ఉంటే వాడు వచ్చి లేపుతాడు, "రజని, మీ పేరేంటంటే ఆంజనేయులు." అమ్మో దండం పెట్టుకుంటాడు, దేవుడు. అవన్నీ బాగా నవ్వుతున్నారు సార్. సో వెరీ హ్యాపీ. యాక్చువల్గా మీకు చైల్డ్ ఆర్టిస్ట్, అదే మీ చైల్డ్ క్యారెక్టర్ పిల్లాడు అతను కూడా సూపర్ చేశాడు. నిజంగా నాకు కూడా అదే, నా సీన్స్ చూపించారు బ్రో ఇలా చేయమని వాడికి యాక్టింగ్ ట్రైనింగ్ ఐ మీన్ ఒక 1 వీక్ యాక్టింగ్ ట్రైనింగ్ చేసాం. బాగా చేశాడు. నాకు కూడా భలే అనిపించింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ పిల్లడిది బాగా నచ్చింది. గీతాకి, అమ్మ వాళ్ళందరికీ ఆ అబ్బాయి ఇంత బాగా చేశాడు అన్నారు. యా, నెక్స్ట్ సినిమా నుంచి మేము షర్టుతో చూడొచ్చు మిమ్మల్ని. 100%. మనం ప్రీతమ సాంగ్ అనేది ప్లాన్ చేసాం, షర్ట్లెస్ సాంగ్ ప్లాన్ చేసాం. కానీ ఈయన సైక్ సిద్ధార్థలో చేసి దీనికి చేయకూడదని ఆగిపోయారు అనుకుంటా కదా బ్రో. ఆ సాంగ్ మొత్తం షర్ట్లెస్ ప్లాన్ చేసాం అనమాట. థ్యాంక్ యూ. అదే మీడియా వాళ్ళందరూ నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఇనానమస్గా, నేను అందరికీ నచ్చిన సినిమా, అందరూ ఒక తలా ఒక పెద్ద చేయాలి. పర్సనల్గా తీసుకొని కొంచెం మీరు అన్నారు ఇందాక 2 వీక్స్ గ్యాప్ ఉంది, పెరుగుతున్నాయి కలెక్షన్స్, ఇంకొంచెం అందరు చేస్తే ఇంకొక స్పీడ్గా అందుకుంటుంది. పర్సనల్గా తీసుకొని అందరూ ఇనానమస్గా సపోర్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ఒక స్పెషల్ డైరెక్టర్, ఒక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చాడు, కొత్త సినిమాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేసింది. చాలా కొత్త వాళ్ళందరూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. థియేటర్లో ఎక్కువ మంది చూస్తే ఇంకా డైరెక్ట్గా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎట్లాగే ఇది చేరుతుంది ఆడియన్స్కి, ఎండ్కి అందరికి చేరుతుంది. థియేటర్కి ఎక్కువ రావాలి కాబట్టి మీడియా ఫుల్ పేజ్గా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. నాది కూడా సేమ్ రిక్వెస్ట్. నచ్చింది కాబట్టి, నచ్చని వాళ్ళు ఉంటే ఓకే, బట్ నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం 1 extra article or 1 extra video from your end will help change the fate of our careers. బాగుంది, ఇంకా ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. నచ్చితేనే, ప్యూర్గా బాగా నచ్చి అరే అవునరా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తే వర్తే ఆర్ అనిపిస్తే మాత్రం దయచేసి చేయండి. నచ్చకపోతే మీకు నచ్చే వరకు మళ్ళీ చెప్పాను కదా, వస్తాను, ఎగ్జాములు రాస్తాను, మిమ్మల్ని మెప్పించడానికి ట్రై చేస్తాను.